ఇక్కడ లెసన్ పేరు ఏంటంటే యూనిట్ 1 differential equations of first order and second order, first degree. Okay, differential equations of first order and first degree equation. Okay, ఇక్కడ ఇది యూనిట్ 1 లెసన్ పేరు. ఓకే, every first order and first degree equation can be written as mdx plus ndy is equal to 0. Okay, every first order and first degree equation can be written as mdx plus ndy is equal to 0 or dy by dx is equal to dy by dx is equal to minus m by n or f of x comma y. Okay, every first order and first degree equation can be written as dy by dx is equal to f of x comma y లేదా mdx plus ndy is equal to 0 కూడా మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఓకేనా? ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా 1 ఏంటది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఒక కండిషన్ సాటిస్ఫై కావాలి. ఏంటది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది కావాలి అంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్ చెప్పండి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి సాటిస్ఫై కావాలంటే మనకి ఏ కండిషన్ సాటిస్ఫై కావాలి? డో m బై డో y ఇస్ ఈక్వల్ టు డో n బై డో x. సో దెర్ఫోర్ డో m బై డో y డో n బై డో x చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం mdx ప్లస్ ndy రాసుకొని మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా రాసుకోవచ్చు ఇలా ఉండాలని ఇలా కన్వర్ట్ చేసుకొని డో m బై డో y ఇస్ ఈక్వల్ డో n బై డో x చెక్ చేసుకుంటాం. ఓకే, రివర్స్ లో కూడా చెప్పొచ్చు కదా. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఎలా రాస్తారు దాన్ని? ఒకవేళ కండిషన్ చెక్ చేస్తాం. డో m బై డో y ఇస్ ఈక్వల్ టు డో n బై డో x అనే కండిషన్ చెక్ చేస్తాం. సాటిస్ఫై అయింది. డో m బై డో y ఇస్ ఈక్వల్ డో n బై డో x అయితే ఆ ఈక్వేషన్ ఏమంటారు? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంతేనా? నేను రివర్స్ చెప్తున్నాను, అంతేం లేదు. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే డో m బై డో y ఈజ్ ఈక్వల్ డో n బై డో x కావాలి. ఓకేనా? ఒకవేళ డో m బై డో y ఈజ్ ఈక్వల్ డో n బై డో x అయితే దాన్ని ఏమంటారు? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రెండు ఒకటే, ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇది అవుతుంది. ఓకేనా? మరి ఎవ్రీ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఉంటుంది కదా, అదే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా సొల్యూషన్ ఉంది. ఓకేనా? ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ థర్డ్ వన్ ఏంటి చెప్పండి? ద general solution of exact differential equation. The general solutions of exact differential equation. ఏంటది? ఇంటిగ్రల్ ఆఫ్ m dx y కాన్స్టెంట్. ఓకేనా? ఇంటిగ్రల్ ఆఫ్ n have అంటే x terms not having x terms. ఓకేనా? terms not having x dy is equal to c. ఓకేనా? మనకి ఇక్కడ ఏమన్నా చెప్పండి. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy. ఓకే, ఇక్కడ dx టర్మ్స్ ఉండాలి. ఇక్కడ ఏమన్నా మనకి dy టర్మ్స్ ఉండాలి. దీంట్లో కండిషన్ ఏంటి? దీని కండిషన్ dx టర్మ్స్ ఉన్నప్పుడు m లో ఏం తీసుకోవాలి? y కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ m dx y కాన్స్టెంట్ అంటే ఈ భాగానికి సంబంధించి, ఈ యొక్క మొదటి భాగానికి సంబంధించి ఇక్కడ y కాన్స్టెంట్ ఏది? x లో తీసుకున్నప్పుడు, అంటే ఇంటిగ్రల్ ఆఫ్ m dx లో తీసుకున్నప్పుడు x దృష్టి చేయాలి కదా, మనం సమాకలనం చేయాలి కదా, అప్పుడు మనకు y కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇక్కడ చెప్పండి n dy ఏంది మనకి?
dy అంటే వైలే తీసుకోవాలి అంతేనా వైలే తీసుకోలేదా ఇక్కడ n లో y తీసుకోవాలంటే టర్మ్స్ నాట్ హ్యావింగ్ x టర్మ్స్ నాట్ హ్యావింగ్ x అంటే x లేని పదాలు హ్యావెంట్ x టర్మ్స్ అని అర్థం హ్యావెంట్ x టర్మ్స్ అంటే x లేకుండా తీసుకోవాలి x ఉంటే మనకు అవసరం లేదు సింగిల్ గా y మాత్రమే కావాలన్నమాట x దేంతోనన్నా ముడిపడి ఉందనుకోండి అది మనకు అవసరం లేదు అది ఓకేనా ఓన్లీ మనకి y టర్మ్సే కావాలని దీని అర్థం x కాదు అంటే ఏంటి y తీసుకోవాలని అర్థం కదా ఓకేనా ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం ఓకేనా ఏమైనా రాసుకున్నాయి ఓకే ఒక క్వశ్చన్ చూద్దాము ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా క్వశ్చన్ నెంబర్ 1 చూడండి y sin 2x dx minus of 1 plus y square plus cos square x dy is equal to 0 solve కంట్రోల్ ఓకేనా క్వశ్చన్ చెప్పండి y sin 2x dx minus of 1 plus y square plus cos square x of dy is equal to 0 ని సాల్వ్ చేయాలి ఓకేనా దీనికి సొల్యూషన్ రాసి చూడండి ఇది సొల్యూషన్ okay y sin 2x dx minus 1 plus y square plus cos square x dy is equal to 0 సాల్వ్ చేస్తాం ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి dx dy ఉంది కదా ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాస్ mdx plus ndy కదా ఫస్ట్ ఏం చేద్దాం అంటే given differential equation ఏంటది y sin 2x dx minus of 1 plus y square plus cos square x dy is equal to 0 ఓకేనా సో therefore above equation ఓకేనా above equation 1 is in the form of above equation ఎలా ఏ ఫామ్ లో ఉంది మనకి ఇక్కడ dx dy ఉంది dx ఉంది dy dx ఏంటిది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ కదా మరి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాస్ ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను mdx plus ndy is equal to 0 రాసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను లేదంటే dy by dx is equal to f of x, y లో మార్చుకోవచ్చు అని చెప్పేసి అన్నాను ఓకేనా సో దానిపై మనం ఏం చేద్దాం దీనిలో రాసుకుందాం above equation is in the form of mdx plus ndy is equal to 0 ఓకే కంపేర్ చేస్తే dx కి dx ఉంది dy కి dy ఉంది సో therefore m వాల్యూ ఎంత ఇక్కడ m is equal ఎంత y sin 2x ఇక్కడ n వాల్యూ ఎంత ఇక్కడ n వాల్యూ ఇగో dy కి ముందు ఉన్న మొత్తం n వాల్యూ అవుతుంది కదా dy కి ముందు ఉన్న వాల్యూ మొత్తం ఇంక్లూడింగ్ ఆఫ్ మైనస్ తో సహా చెప్తాను అప్పుడు ఎంత మైనస్ ఆఫ్ 1 plus y square plus cos square x dx అవుతుంది అంతే రైట్ ఇట్లా మైనస్ ఉన్నాయి అనుకోండి ఏం చేస్తాం మీరు దీన్ని ప్రోడక్ట్ చేద్దాం మైనస్ ఇంటూ మైనస్ 1 అంతా మైనస్ 1 మైనస్ 1 ప్లస్ అంతా మైనస్ y స్క్వేర్ మైనస్ ప్లస్ అంతా మైనస్ cos స్క్వేర్ x మైనస్తో కూడా గుణించేసాం ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఇది ఒకవేళ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది చెక్ చేసుకుందాం మనం ఓకేనా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందో చెక్ చేసుకోవాలంటే మనం ఏం చెక్ చేసుకోవాలి డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x అవుతుంది చెక్ చేసుకోవాలి ఒకవేళ అది అయితే కొంచెం సొల్యూషన్ ఉంటుంది ముందు ఏదైనా ఇది కంపల్సరీ చెక్ చేయాల్సిందే డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో n బై డో x చెక్ చేయాలి ఓకేనా సో దానికి m అంటే ఏంటి చెప్పండి m అంటే y ఇష్టం కదా డో m బై డో y అంటే విత్ రెస్పెక్ట్ టు
వై పార్షియల్గా అంటే మనం వైకే చేయాలి కదా, వైకి మాత్రం చేయాలి. ఇక్కడ వై ఎక్కడ ఉంది, దీనికే చేయాలి. ఈ టర్మ్ sin 2x ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. చెప్తాక చెప్పే కదా మనం దేని దృష్టి చేయాలి ఇక్కడ, ∂m/∂y అంటే వైకే చేయాలి, వాడే డిఫరెంట్ అనమాట. వై కాబట్టి వైకే చేయాలి, వాడు ఎక్కడ ఉండో వాడు చెక్ చేసుకోవాలి, వాడు ఇక్కడ ఉన్నాడు దీనికే చేయాలి. sin 2x అవుతుంది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి sin 2x బ్రాకెట్ ఆఫ్ వైకి వై దృష్ట్యా 1, వైకి వై దృష్ట్యా 1 కదా, ఎక్స్కి ఎక్స్ దృష్టి ఎంత 1, జెడ్కి జెడ్ దృష్టి ఎంత, పైన కింద సేమ్ వాల్యూ ఉంటే దాన్ని 1 అవుతుంది. ఓకే రైట్, ఇది చూద్దాం. ఇది అయిపోయింది కదా, ఆన్సర్ అయిపోయింది కదా. ఇక్కడ చెప్పండి ∂n/∂x. ∂n/∂x అంటే దేని చేయాలి చెప్పండి, ∂n/∂x అంటే పార్షియల్గా దేని చేయాలి ఇక్కడ, ఎక్స్. ఎక్స్ ఎక్కడ ఉంది, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి కదా, దీనికే చేయాలి కదా. ఇదేమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది లేదా. -1 అంటే అది దేని దృష్టిలో చేసినా -1 కాన్స్టెంట్ కాబట్టి అదేమవుతుంది చెప్పండి, 0 అయిపోతుందా. -1 నెంబర్ కదా, నెంబర్కి దేని దృష్టిలో చేసినా అది డెరివేషన్ 0 అయిపోతుంది. ఓకేనా, -1 కింద 0 మైనస్ y² ఇక్కడ ఏమవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా మనకి ఎక్స్లే కావాలి, ఎక్స్కే చేయాలి, ఈడే మనోడు కాదు. ఓకేనా, అప్పుడు ఆడేమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుందా. సో దాని పెద్దది -0 అయిపోతుంది, అంతేనా. అయిపోతే y² మనకు అవసరం లేదు కదా, 0 పెట్టుకుని సరిపోతుంది కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. cos² ఎక్స్ దృష్ట్యా ఎంత, cos² ఎంత, cos² ఎక్స్ ఎంత, 2 ముందు రాసుకున్నాక 2 cos x, cos x ఎంత మళ్ళా -sin x అనమాట. డెరివేషన్ ఇంత తొలగి చేస్తే cos² x ఎంతమ్మా 2 cos x బ్రాకెట్ ఆఫ్ cos x ఎంత మళ్ళా -sin x. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ అవసరం లేదు కదా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 sin x cos x. 2 sin x cos x ఎంత, 2 sin x cos x sin 2x నా ఫార్ములా ప్రకారంగా 2 sin x cos x ఎంత sin 2x. ఓకే, ఇక్కడ ∂m/∂y ఎంత, ఇక్కడ ∂m/∂y ఎంత, ఇక్కడ ∂m/∂y ఎంత sin 2x, ఇక్కడ ∂n/∂x కూడా ఎంత sin 2x. ఓకేనా. సో దగ్గర రెండు ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏం రాసుకో చెప్పండి, ∂m/∂y is equal to ∂n/∂x కావున. సో therefore equation 1 is exact differential equation. ఓకేనా, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఎవ్రీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హ్యాస్ ఎ సొల్యూషన్ కదా. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ exact differential equation is, okay, is integral of m dx y constant plus integral of n of terms not having x of dy is equal to c. X terms not having x dy is equal to 0. C. Okay, integral of m dx y constant integral of n dy is equal to c. Okay, then substitute చేసేద్దాం మనం ఆన్సర్ లో. ఇక్కడ m అంటే ఎంత అమ్మా, ఇక్కడ m అంటే ఎంత ఇదేనా, y sin 2x. ఇక్కడ m అంటే ఎంత, y sin 2x. ఓకే, నేను ఇదే ఫార్మాట్ నేను పైన రాసుకుంటున్నాను చూడు, ఎంతది integral of m dx y constant plus integral of n terms not having x dy is equal to c. నేను కింద ఫార్ములా నేను పైన రాసుకున్నాను. ఓకేనా, అవి చదివేసా కదా.
అమ్మా కొంచెమే రాసాను తెలిపేశారా రాయలేదా సార్ కొంచెమే రాసాను సరే సరే ఓకే నోట్స్ ఉందా ఇక్కడ ఫార్ములా చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ y m ఈజ్ ఈక్వల్ అంటే మనకి m ఈజ్ ఈక్వల్ టు y sin 2x కదా m ఈజ్ ఈక్వల్ y sin 2x n వాల్యూ ఎంత -1 మైనస్ y స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ x ఇందాక అదే రాసుకుంది ఇందాక m ఈజ్ ఈక్వల్ y sin 2x n ఈజ్ ఈక్వల్ అంటే -1 మైనస్ y స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ x ఓకే ఇక్కడ మనం ఏది క్లిక్ చేయాలి మనం m క్లిక్ చేయాలి కదా ఇంటిగ్రల్ ఆఫ్ y sin 2x dx ప్లస్ ఇక్కడ y కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy అంటే టర్మ్స్ నాట్ హ్యావింగ్ x టర్మ్స్ అసలు అవసరం లేదండి x టర్మ్స్ అవసరం లేదంటే ఏది తీసుకోవాలి మనం x టర్మ్స్ అవసరం లేదంటే n లో x టర్మ్స్ అవసరం లేదండి n లో x టర్మ్స్ అవసరం లేదండి ఈ టర్మ్ అవసరం లేదు మనకి ఇక్కడ మనకి dy కదా y టర్మ్స్ తీసుకోవాలని అర్థం అంతే కదా కాన్స్టెంట్ కూడా తీసుకోవచ్చు కదా ఓకేనా -1 -1 మైనస్ y స్క్వేర్ ఆఫ్ dy ఈజ్ ఈక్వల్ సి రాసుకోవచ్చు లేదా అదే ఇక్కడ మనకి dy అంటే y టర్మ్స్ తీసుకోవాలి y టర్మ్స్ అంటే ఇంటిగ్రేషన్ లో మనకి కాన్స్టెంట్ కూడా తీసుకోవాలి కదా ఓకే రైట్ ఇక్కడ y కాన్స్టెంట్ కదా dx అంటే ఇక్కడ ఏంటి x టర్మ్స్ ఉండాలి y కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుందాం దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ y ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x dx మైనస్ ఆఫ్ -1 dy ఎంత అవుతుంది 1 dy అవుతుంది మైనస్ ఆఫ్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ సి అవుతుంది అంతేనా -1 నే dy కి అప్లికేషన్ చేశాను -y స్క్వేర్ dy కి ఇంటిగ్రేషన్ అప్లై చేశాను సెపరేట్ చేసి రాశాను ఇప్పుడు చెప్పండి ఇది ఇంటిగ్రల్ sin 2x ఎంత cos 2x by 2 ఓకేనా ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x కి cos 2x by 2x ఎంత 2 ఇంటిగ్రేషన్ బై 2 పెట్టాలి ఓకేనా ఇంటిగ్రల్ ఆఫ్ -1 dy ఇంటిగ్రల్ -1 dy ఎంత y ఓకేనా ఎంత y స్క్వేర్ dy కి ఎంత 2y y క్యూబ్ బై 3 ఇది ఇంటిగ్రేషన్ డెరివేషన్ కాదు డెరివేషన్ వేరు మళ్ళా y స్క్వేర్ కి డెరివేషన్ అంటే 2y గా రాయాలి y స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ అంటే ఓకేనా y క్యూబ్ బై 3 రాయాలి ఆన్సర్ అయిపోయిందా ఇక్కడ అంటే మైనస్ ఉంది కదా -y cos 2x by 2 y cube by 3 is equal to c ఇదే ఆన్సర్ సరిపోద్ది ఇంకా ఇట్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ నోట్స్ చెప్తారు ఎట్లా